హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ హేమంత్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో గైస్ తిరుపతి నుంచి నెల్లూరుకి అయితే బైక్లో రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను గైస్. మొత్తం బైక్ రైడింగ్ మొత్తం చూపిస్తాను. ఇది కొత్తగా వేసిన మన హైవేను నాయుడుపేట నుంచి తిరుపతికి, ఇది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తాను గైస్. వీడియో అయితే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం తిరుపతి ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం బయలుదేరుతాం గాయస్. మనం వెళ్తున్న బైక్ వచ్చేసి ప్లాటినా 110cc బైక్. ఇది నాదేను. ఇది వచ్చేసి 55 నుంచి 60 అయితే మైలేజ్ అయితే ఇస్తుంది. అంత మించి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాదాపు మనం తిరుపతి ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. తిరుపతి నుంచి ఇప్పుడే మనం బయలుదేరుతున్నాం. మొత్తం నేను చూపిస్తాను. మనం ఎప్పుడు వెళ్తున్నా కానీ హెల్మెట్ అనేది నేషనల్ హైవే మీద ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవాలి. ఇది మ్యాండేటరీ. ఇప్పుడు మనం బయలుదేరాం గాయస్. మనం దాదాపు తిరుపతి ఎంట్రన్స్లో రేణుగుంటకి ఎంట్రన్స్ అయ్యే ముందు మనకి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఈ బిల్డింగ్ ఒకటి ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఇది పాడుపడిపోయిన బిల్డింగో లేకపోతే ఎంటీగా ఉంటుందో తెలియదు, ఎవరు ఉండరు. ఒక సెక్యూరిటీ అయితే అక్కడ ఉంటారు. ఎందుకో దీన్ని ఎంటీగా వదిలేశారు, ఎవరైనా తెలుసుంటే చెప్పండి. చాలా రోజు నుంచి అనుకుంటున్నాను తెలుసుకోవాలని. ఇది వచ్చేసి మనం రేణుగుంటకి వెళ్తాం కదా, రేణుగుంటకి వెళ్ళే రూట్ అనమాట. దీని కింద ఈ బ్రిడ్జ్ కింద ఉంటుంది. ఈ మధ్యకాలంలో దీన్ని నేషనల్ హైవే వాళ్ళు బాగా డెవలప్ చేశారు గైస్. ఇది మైల్ వాళ్ళు అనుకుంటాను కంపెనీ వచ్చి ఎక్సలెంట్గా ఈ రోడ్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. దాదాపు 70 కిలోమీటర్ల పాటు నాయుడుపేట నుంచి తిరుపతి వరకు సూపర్గా ఉంటుంది. అంతకుముందు అయితే ఎంత దరిద్రంగా ఉండేదంటే కనీసం ఒక వన్ వేను అంతకుముందు వెహికల్ వస్తున్నా కానీ గుంతలు రోడ్డు మీద అంతా చండాలంగా ఉండేది. ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది. ఇదంతా ట్రిపుల్ వేను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. నాయుడుపేట నుంచి తిరుపతికి దాదాపు 70 కిలోమీటర్లు ఉంటుంది. నాకు తెలిసి మంచి కార్లు అయితే ఒక అరగంటలోనే వచ్చి అనమాట. అంత బాగా కన్స్ట్రక్ట్ చేస్తారు ఈ రీసెంట్ కాలంలో. చూడండి గైస్, వెళ్తూ ఉన్నాము. చాలా ప్లసెంట్గా కూడా ఉంది మనం వెళ్తున్నప్పుడు. తర్వాత మనకి తిరుపతి దాటంగానే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏర్పేడు వస్తుంది. అది చూస్తున్నారు కదా, అదంతా వచ్చేసి ఏర్పేడు కొండది. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది ఈవినింగ్ టైంలో. నేను వచ్చేసి 3:15కి తిరుపతిలో బయలుదేరాను గాయస్. 3:15కి బయలుదేరితే మనం వెళ్తున్నప్పుడు ఆ కొండ చూసారు కదా, కొండ ఇలా వెళ్తుంటే జస్ట్ చాలా బ్యూటిఫుల్గా కూడా అనిపిస్తుంది. ఆ వెదర్ మనం రోడ్ల మీద వెళ్తుంటే సైడ్లో ఇలా కొండలు ఇలా కనిపించినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి గాయస్ ఏ విధంగా ఉందో. ఇప్పుడే మనం ఎయిర్పోర్ట్కి దాదాపు దగ్గరలో వచ్చేసాం. ఎయిర్పోర్ట్ నుంచి మనకి 2 రూట్లు ఉన్నాయి నెల్లూరు వెళ్ళడానికి. ఒకటి వెంకటగిరి మీద కూడా వెళ్ళవచ్చు, ఇంకోటి మనం కాళహస్త్రి నాయుడుపేట మీద కూడా వెళ్ళవచ్చు, మీ ఇష్టం అది. కానీ వెంకటగిరి రూట్ అనేది చాలా చండాలంగా ఉంది. ఒక 10 కిలోమీటర్ల పాటు దారుణంగా ఉంది. దాన్ని ఇంకా వేయలేదు, వద్దు, దాన్ని అయితే నేను సజెస్ట్ చేయను. ఇదే వెళ్దాం. చూడండి గైస్, కొంచెం వెదర్ కూడా వర్షం పడేలా అనిపిస్తుంది. కొంచెం మబ్బులు ఉన్నాయి, కొంచెం సూర్యుడు వస్తున్నాడు. ఏం ఇబ్బంది లేదు, వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది. మన వీడియో ప్రశాంతంగా తీసుకోవచ్చు. చూడండి గైస్, ఇది వచ్చేసి ఏర్పేడు. అంతకుముందు ఏర్పేడు లోపల నుంచి ఈ కన్స్ట్రక్షన్ చేయకముందు ఏర్పేడు లోపల నుంచి వచ్చేవాళ్ళు వెహికల్స్ అని. అప్పుడు హెవీ ట్రాఫిక్ అయిపోయేది ఏర్పేడు ఊర్లో. ఇప్పుడు బయట నుంచి వస్తున్నాం కాబట్టి ఏమాత్రం ఇబ్బంది లేదు. చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. అలాగే ఇప్పుడు ఎయిర్పేట్ దగ్గరలో టోల్ ప్లాజా కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చూడండి, టోల్ ప్లాజా ఇది పూర్తి నిర్మాణం అయిపోయిన తర్వాత మనం వెహికల్స్కి టోల్ చెల్లించి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. కార్లకి, లారీలకి, బైకులకి అయితే అవసరం లేదు. చూడండి, ఇది 6 వే టోల్ వే. టోల్ దాటిన తర్వాత మనకి కాళహస్త్రికి టువర్డ్స్ టు కాళహస్త్రి. కాళహస్త్రికి వెళ్ళేటప్పుడు చాలా ఫ్యాక్టరీలు అయితే ఉంటుంటాయి, మనం చూసుకుంటూ ఉండొచ్చు. చాలా లెఫ్ట్ సైడ్గా అది విష్ణు కెమికల్స్ ఫ్యాక్టరీ అనుకుంటాను. చూడండి గైస్, ఈ విధంగా అయితే ఉంటుంది కాళహస్త్రి. దాదాపు మనం కాళహస్త్రికి దగ్గరలో ఉన్నాము. మనకి రైట్ సైడ్లోనే కాళహస్త్రికి టౌన్లోకి వెళ్ళవచ్చు. అలాగే టెంపుల్ అవన్నీ చూసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ నుంచి కనిపించేదంతా రైట్ సైడ్లో కాళహస్త్రి కొండది. బాగుంది గైస్. ఇలా ఈవినింగ్ టైంలో ఇలా వెళ్తుంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఎక్సలెంట్ ఈ జర్నీ అయితే. నాకైతే బైక్ మీద రైడ్ చేసుకుంటూ వెళ్ళడం ప్లేస్ టు ప్లేస్ చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఖాళీ ఉన్న సమయాల్లో వెళ్తూ ఉంటాను. చూడండి, మనకి కాళహస్త్రికి దగ్గరలో వచ్చేసాం. ఏదో చెరువు ఉన్నట్టుంది. చూడండి గాయస్, ఇది వచ్చేసి కాళహస్త్రి హైవే మీద ఉన్న బ్రిడ్జి అనమాట. చూడండి, అంతకుముందు సింగిల్ వే ఉండేది, చాలా చండాలంగా ఉండేది. ఒక వెహికల్ పోతుంటే ఇంకో వెహికల్ రావడమే కష్టంగా ఉండేది. ఇప్పుడు వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ మైల్ వాళ్ళు. చూడండి, పక్కన చూస్తే మనకి కనిపిస్తున్నది అది వచ్చేసి కాళహస్త్రి టౌను, ఆ తర్వాత టెంపుల్ అక్కడ మొత్తం మనం చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ అనేది, హైవే అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇది గాయస్, ఇదంతా కాళహస్తికి సంబంధించిన రూట్ గాయస్. ఇది ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే నాయుడుపేట వస్తుంది. నాయుడుపేటకి దాదాపు ఒక 40 కిలోమీటర్స్, ఐ థింక్ 35 ఉండొచ్చు అనుకుంటాను, కాళహస్తి నుంచి నాయుడుపేటకి. చూడండి గాయస్, అలా వెళ్తున్నాము.
పర్లేదు గైస్, చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో అలా రైడ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ ఫీలింగ్స్ మామూలుగా లేవు. అందులో కొంచెం ముందుకెళ్తే మనకు వచ్చేసి రోడ్డు పక్కనే పొలాలు కూడా నాట్లు అయితే వేస్తున్నారు. ఇప్పుడు అగ్రికల్చర్ బాగా అదే కొంచెం డిసెంబర్లో జనవరిలో వేస్తారు కాబట్టి మొత్తం చూసుకోవచ్చు. రోడ్డు పక్కనే అగ్రికల్చర్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇది వచ్చేసి పెళ్ళకూరు అనుకుంటాను. ఈ ఊరు అనేది కాళహస్తికి నాయుడుపేటకి మధ్యలో పెళ్ళకూరు అనేది ఉంటుంది. ఆ పెళ్ళకూరు అనుకుంటాను ఎగ్జాక్ట్గా. చూడండి గాయస్, మనం వెళ్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ మనం నాయుడుపేటకి అయితే వచ్చేసాం గాయస్. ఇది వచ్చేసి నాయుడుపేట లోపలికి వెళ్తే నాయుడుపేటకి టౌన్లోకి వెళ్ళొచ్చు. ఇది బైపాస్. రీసెంట్గానే ఈ బైపాస్ కూడా ఓపెన్ చేశారు. అంతకుముందు నాయుడుపేట లోపల నుంచి టౌన్లోకి వెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎంత క్రాస్ చేసుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఇది ఇప్పుడు హైవే నుంచి అయితే వెళ్తున్నాము. బైపాస్ చూడండి గాయస్, లెఫ్ట్ సైడ్ మనకు కనిపించేది నాయుడుపేట టౌను. పొలాలు కూడా వేస్తున్నారు అక్కడ. ఇక్కడ నుంచి దాదాపు అంటే వెరీ క్లోజ్ టు నేషనల్ హైవే 5 కోల్కతా చెన్నై రోడ్డుకి హైవేకి మనం దగ్గరలోనే ఉన్నాము. అంతకుముందు ఎప్పుడు తిరుపతి వెళ్ళాల్సి వచ్చినా కానీ నాయుడుపేట టౌన్ లోపల నుంచే వెళ్ళేది. ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట చూస్తున్నాను ఈ హైవేని. ఇంతకుముందు ఎప్పుడు అయితే నేను రాలేదు. ఇప్పుడే కాబట్టి రీసెంట్గా ఓపెన్ చేశారు కాబట్టి ఇప్పుడే వెళ్తున్నాను. చూడండి గాయస్, ఇదంతా అది అవుట్ సైడ్ నాయుడుపేట. దాదాపు క్లోజ్ టు మనం హైవేకి దగ్గరలోనే. ఇక్కడి నుంచి మనం ఎలా వెళ్ళాలో ఒకసారి ఈ టర్నింగ్ పైలాన్ లాగా చేస్తున్నారు కదా, దాన్ని చుట్టుకుంటూ అయితే వెళ్ళాలి. ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో, అది కూడా చూపిస్తాను. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయాను. కాకపోతే ముందుకు వెళ్తే ఏంటంటే ఈ చెన్నైకి వెళ్ళేదనమాట. చెన్నై అట్లా టర్న్ చేసుకుని ఇటు సైడ్ వెళ్తారు, చెన్నైకి వెళ్తారు. మళ్ళీ వెనక్కి వచ్చేసి మనం నెల్లూరు వెళ్ళే రూట్ మీద వచ్చేసాము. ఇప్పుడే నాయుడుపేట అయితే దాటేసాము. దాటేసిన తర్వాత ఇది ఉంది కదా స్వర్ణముఖి రివర్, ఇది ఆ బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నాము. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈవినింగ్ టైంలో స్వర్ణముఖి ఇలా చూస్తుంటే. పర్లేదు గాయ్స్, నిజానికి లక్కీ, పర్లేదు, చాలా ప్రశాంతంగా అనిపించింది. అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే చుట్టూతా వాటిని చూస్తుంటే డ్రైవ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఈ ఫీలింగ్ అనమాట. అంటే రైడింగ్ అనేది ఎంత ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఆ ఫీల్ తెలుస్తుంది, రైడ్ ఏ విధంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. చూడండి గైస్, ఇప్పుడు దాదాపు మనం ఈ నాయుడుపేటని అయితే దాటేసాము. నెక్స్ట్ మనకు వచ్చేసి గూడూరు వచ్చేసి నాయుడుపేట నుంచి ఒక 20 బిలో అంటే 25 కిలోమీటర్లు దగ్గరలో ఉంటుంది గాయస్. పర్లేదు, ఈ రూట్ కూడా చాలా బాగుంటుంది. దాదాపు మనం వచ్చేసి టోల్ ప్లాజాకి దగ్గరలో ఉన్నాం. ఇది వచ్చేసి భూదనం టోల్ ప్లాజా అని పిలుస్తారు. గూడూరుకి వచ్చేసి 10 కిలోమీటర్లు ముందు ఉంటుంది భూదనం. చూడండి, ఇది కూడా ఈ లొకేషన్ కూడా పర్లేదు గాయస్, చాలా బాగానే ఉంటుంది. కాకపోతే అక్కడ చెకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, పోలీసులు చెక్ చేస్తున్నారు. మనకు అన్నీ ఉన్నాయి పర్ఫెక్ట్గా, నో ప్రాబ్లం. చూడండి గాయస్, ఇది మనం అయితే దాన్ని దాటేసాము, భూతనం టోల్ ప్లాజా దాటేసాము. ఇప్పుడు మనం గూడూరు వైపు అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి చుట్టూతో చెట్లు కూడా చాలా విస్తారంగా ఉన్నాయి. కాకపోతే ఈ రోడ్డు వచ్చేసి డబుల్ వేను. నాయుడుపేట నుంచి తిరుపతి అయితే మామూలుగా త్రిబుల్ వే ఉండేది, ఇది డబుల్ వేను. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి తిరుమల పాల డైరీ, అంటే మిల్క్కి సంబంధించిన తిరుమల డైరీ. అది మిల్క్కి సంబంధించినది. చూడండి చాలా పెద్దది. అలాగే పక్కనే మనకి A5 రెస్టారెంటు, అమరావతి రెస్టారెంట్లు కావాలంటే ఈ హైవే మీద అయితే కొన్ని బ్యూటిఫుల్ అయితే రెస్టారెంట్స్ ఉన్నాయి. అది కనిపించేది A5 లోపల అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. కొంచెం ముందు పోతే అమరావతి రెస్టారెంట్ కూడా ఉంది. ఇది గాయస్ ఈ లొకేషన్ గురించి. దాదాపు అయితే మనం గూడూరుకి అయితే వచ్చేసాం. గూడూరు దాటుకొని ముందుకైతే వెళ్తున్నాము. ఇది గూడూరు హైవే నుంచి చూస్తుంటే గూడూరు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇది గాయస్, ఇక్కడే గూడూరు లోపల మనకి లెఫ్ట్ తీసుకుంటే గూడూరు వెళ్ళొచ్చు. అలాగే ఈ హైవే మీదే మనకి ఆదిశంకర కాలేజ్ కూడా ఉంది, దాన్ని కూడా ఒకసారి చూపిస్తాను గాయస్. చూడండి, ఇది గూడూరు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది కదా గాయస్, గూడూరు హైవే. ఇప్పుడు మనకి కనిపించేసేది ఆదిశంకర కాలేజ్ గాయస్, ఇది ఇంజనీరింగ్ కాలేజీ. ఈ ఆదిశంకర కాలేజ్ కాడ నుంచి కొంచెం మనుబోలు దాకా అయితే ఈ మధ్యకాలంలోనే కన్స్ట్రక్ట్ చేసిన రోడ్డు ఇది. ఇది వచ్చేసి ఇక్కడ త్రిబుల్ వే అనమాట. 3 వెహికల్స్ ఒకేసారి వెళ్ళొచ్చు ఈ రూట్ మీద. ఇది కూడా చాలా బాగుంటుంది. చూడండి గైస్,
ఇది ఈ విధంగా అయితే ఉంటుంది. కొంచెం మనం ముందుకెళ్తే మనుబోల్ అనే ఊరు వస్తుంది. ఈ విధంగా అయితే ఉంటుంది గైస్, చూడండి. మనమైతే మనుబోల్ దాటుకొని ముందుకైతే వచ్చేసాం గాయస్. ఇది వచ్చేసి మనుబోల్ హైవేలో ఇంటర్మీడియట్ కాలేజీ, జూనియర్ కాలేజీ, మనుబోల్ కాలేజ్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మనకి ముందుకెళ్తే లెఫ్ట్ సైడే మనుబోల్ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. అలాగే ఇది కొంచెం మనం ముందుకు దాటుకొని వచ్చేస్తాం. ఇప్పుడు ఇది వచ్చేసి పోర్ట్ రోడ్ అని పిలుస్తారు. ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ తీసుకుంటే కృష్ణాపట్నం పోర్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, చూడండి గైస్. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపు నెల్లూరు వచ్చేసింది, ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ టు నెల్లూరు. ఒక 13 కిలోమీటర్లు ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్గా వచ్చేసాం నెల్లూరుకి. చూడండి గైస్, ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి దాదాపు మనకి టోల్ ప్లాజా, వెంకటాచలం టోల్ ప్లాజాకి దగ్గరలో ఉన్నాము. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ఈవినింగ్ టైంలో పీస్ఫుల్ రైడ్ ఇది. ఇక్కడే మనకి 2-3 ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను గైస్. ఇక్కడ వచ్చేసి అక్షర, ఇంకోటి వచ్చేసి రవీంద్ర భారతి, 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈ వెంకటాచలం టోల్ ప్లాజాకి దాటుకుని కొంచెం ముందుకు వస్తే మనకి ఆపోజిట్లోనే రిలయన్స్ పెట్రోల్ బంక్ ఉంది, అది కూడా ఒక ల్యాండ్ మార్క్ అనమాట. మనకి ఎదురుగా కనిపించేది ఒక బ్రిడ్జ్లా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి రైల్ ట్రాకు. ఇక్కడికి కృష్ణాపట్నం నుంచి కడపకి వెళ్ళే రైల్వే ట్రాక్ అది. ఆల్మోస్ట్ ఆల్ మనం దాదాపు వెంకటాచలం టోల్ ప్లాజాకి అయితే వచ్చేసాము. ఫైనల్గా గాయస్, మనం అయితే దాదాపు నెల్లూరుకి దగ్గరలో వచ్చేసాము. ఇది అయితే ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి చూడండి గైస్, ముందు కనిపించేదంతా టోల్ ప్లాజా అనమాట. టోల్ ప్లాజాకి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి నెల్లూరు వచ్చేసి జస్ట్ ఒక 9-10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. చూడండి గాయస్, ఈ లొకేషన్ ఇది. ఇప్పుడు సాయంకాలం దాదాపు 5:30 అయింది టైము. ఇక్కడ ఒక విషయం చూపించాలి గాయస్. ఇది వచ్చేసి వెంకటాచలం దగ్గర ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్. ఇది నెల్లూరు స్వర్ణభారత్ ట్రస్ట్ కూడా అని పిలుస్తారు. నెల్లూరు వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే స్వర్ణభారత్ ట్రస్ట్లో చాలా ఉచితంగా చాలా అయితే నేర్పిస్తారనమాట. మనకు ట్రస్ట్, వీళ్ళు ఒక ట్రస్ట్ లాగా రన్ చేస్తూ నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కానీ ఏమైనా సంథింగ్ మనం ఏమైనా నేర్చుకోవాలని కానీ ఇక్కడైతే చాలా నేర్పిస్తారు. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మన ఛానల్లోనే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసి ఉంచాను స్వర్ణభారత్ ట్రస్ట్ గురించి. ఇది గాయస్, కొంచెం ముందు వెళ్ళంగానే మనకు వచ్చేసి ఇది కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ పెద్ద పార్క్ లాగా అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ హైవే పక్కనేను. ఇది వచ్చేసి వెంకటాచలం దగ్గరలోనే ఉంది, కొంచెం దాటుకొని వెళ్ళాలి. అదేంటంటే నగరవనం వాళ్ళు అన్ని దగ్గర పార్కులు డెవలప్ చేస్తున్నారు కదా, దానిలో భాగంగా ఇదన్నమాట. ఇది చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మనం నెల్లూరుకి అయితే వచ్చేసాము. చూడండి గైస్, ఇది వీడియో. మనకి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే నెల్లూరు సిటీలోకి వెళ్ళొచ్చు. అయ్యప్పగుడి నుంచి స్ట్రైట్కి వెళ్తే హైవే అనమాట. ఇది ఈ వీడియో ఎలా ఉంది గైస్, నచ్చింది అనుకుంటాను.